ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే ఓ చిత్తమా, వాసనారహితముగా గనుక మరి కర్మ చేసినట్లయితే ఆ కాలమునందు కానీ రాబోయేటువంటి కాలమునందు కానీ సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఏవి కూడా నీవు అనుభవింపనేరవు. కాబట్టి ఓ ఇంద్రియాలారా, మీరు అంతరంగమునందు మీ యొక్క కోరికలను వదిలివేయండి, సమస్తమైన కర్మలను చేయండి. ఏ అంతరంగమైతే ఉంటుందో దాని యందు మీ వాసనలన్నీ త్యజించి సమస్త కర్మలను కూడా చేయుడు. ఆ విధంగా చేస్తే మీరు దుఃఖాన్ని ఏమీ కూడా పొందకుండానే ఉంటారు. కాబట్టి ఓ ఇంద్రియ బాలకులారా, బాలురు గనక మట్టితో ఆట బొమ్మలను చేసి అవి నశించిపోతే దుఃఖపడినట్లుగానే మీరు కూడా వ్యర్థంగా దుఃఖం కోసమే ఈ వాసనను కల్పించుకున్నారు. ఎలాగంటే విషయాలనే ఆర్జిస్తారు. ఆ విషయాలు ఆర్జించిన విషయాలు నాశనమైపోతే దాని ద్వారా దుఃఖిస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా వ్యర్థంగా దుఃఖం కొరకే మరి ఈ కోరికలను కల్పించుకుని ఉన్నారు. కాబట్టి ఓ ఇంద్రియాలారా, పట్టు పురుగులు అంటే పట్టు పురుగులు ఏం చేస్తాయి, తమ చేతనే తన నోటి యొక్క చొంగతో నిర్మితమైనటువంటి దారాల చేత తానే చుట్టేసుకుని దాని నుండి బయటికి రాలేక తాను నశించినట్లుగానే మీరు కూడా మీ చేత నిర్మించబడినటువంటి ఈ తృష్ణ అనేటువంటి దానితో కోరిక చేతనే వ్యర్థముగా మీరు నశించిపోతూ ఉన్నారు అని చెబుతూ, అంతేకాదు ఈ పర్వత శిఖరంపై ఉన్నటువంటి బాటసారి పిత్తవశము చేత తల తిరిగి క్రింద పడి మరి భూమి యందు పొర్లినట్లుగానే మీరు కూడా ఈ సంసారము అనబడేటువంటి ముళ్ళతో రాళ్లతో ఉన్నటువంటి భూమి మీద పడి పొరలుచూ ఉన్నారు అని చెబుతూ, రంధ్రాల గుండా గుచ్చబడినటువంటి దారము ముత్యాలను బంధించి వేస్తుంది. అంటే ముత్యాల యొక్క బంధనానికి దారమే కారణమవుతుంది కదా, అలాగే మీ యొక్క బంధనానికి వాసనయే కారణమవుతుంది. ఆ యొక్క బంధనము ద్వారానే మీరు మళ్ళీ కూడా శరీరాలు అనేటువంటివి తెచ్చుకుంటూ ఉన్నారు. ముత్యాల మధ్యలో ఉన్నటువంటి రంధ్రం ద్వారా గుచ్చబడినటువంటి దారము ఆ దారం చేత గుచ్చబడగా ఆ ముత్యాలన్నీ కూడా దారానికి బంధించబడి ఉంటున్నాయి. అలాగే మీరు కూడా మీ యొక్క వాసనల చేతనే మరి బంధానికి కారణము అవుతూ ఉన్నది అని చెబుతూ, కల్పన మాత్ర కలిత సత్యైషాహీన వస్తుతః అసంకల్పన మాత్రేణ ధాత్రేణేవ విలూయతే. ఈ వాసన భ్రాంతి మాత్రము చేత మాత్రమే కల్పించబడింది, కానీ యథార్థంగా కానే కాదు. అది అసంకల్పన మాత్రము అనే శాస్త్రము చేత ఛేదింపబడుచూ ఉన్నది. ఎలాగంటే ఈ వాసన కేవలం సంకల్ప మాత్రము చేతనే కల్పించబడింది. వాస్తవానికి ఇది సత్యమా అంటే సత్యము కాదు. ఎలాగా అంటే, ఇప్పుడు ఒక ఇంద్రజాలికుడు ఉన్నాడు. వాడేం చేస్తాడు అంటే లేని వస్తువుని కల్పిస్తాడు, క్షణకాలం చూపిస్తాడు, అది మాయమైపోతుంది. ఈ విధంగానే అంటే సత్యము కానటువంటి వస్తువులను సృష్టించేటువంటి ఇంద్రజాలాన్ని చేయగలిగినటువంటి ఇంద్రజాలికుడు కదా గొప్పవాడు. అలాగే ఈ వాసన సంకల్ప మాత్రము చేత మాత్రమే కల్పించబడింది. ఇది వాస్తవానికి మరి సత్యమా అంటే కానే కాదు. ఇది కేవలం అసంకల్పన మాత్రము చేత, ఏ కల్పన చేయకుండా ఉండడం చేతనే ఇది నశించిపోతుంది అని చెబుతూ, అంతేకాదు ఎలాగంటే ఇప్పుడు కొడవల చేతలు అతను ఛేదించి వేసినట్లుగానే ఎటువంటి సంకల్పము చేయకుండా ఉండడం చేతనే ఈ వాసన అనేటువంటిది నశించిపోతుంది. దీపము, కొరవి, విద్యుత్తు
మొదలైనటువంటి వాని యొక్క వినాశానికి వాయువే కారణమవుతుంది కదా. ఆ విధంగానే ఈ వాసన అజ్ఞానానికి మీ వినాశనానికి కూడా హేతువగుచున్నది. దీపము పెద్ద గాలి వీచింది, అదేమవుతుంది? దీపము కొద్దిపాటి గాలి కారిపోతుంది, పెద్ద గాలికి కొరివి ఆరిపోతుంది, ఇంకా ప్రళయమైనటువంటి గాలికి విద్యుత్తు కూడా ఆగిపోతుంది. ఇదే విధంగా మరి ఇవన్నీ కూడా వాయువు యొక్క కారణము చేతనే కదా ఆగిపోతూ ఉన్నవి, ఆరిపోతూ ఉన్నవి. అదేవిధంగా ఈ వాసన ఏదైతే ఉన్నదో అది కేవలము అది మీ అజ్ఞానం కోసమే అయి ఉన్నది. లేకపోతే అది ఆ అజ్ఞానం ద్వారా మీ వినాశనానికే కారణమవుతూ ఉన్నది. అదే గనక వాసన లేదనుకో, ఆ గాలి గనక లేకపోతే అంతా ప్రళయగాలి, తక్కువ గాలి, మందమారుతము ఇటువంటివి లేకపోతే ఈ దీపము కోరివి ఆ విద్యుత్తు ఆరని విధంగానే ఈ వాసన అనేది లేకపోతే మీకు అజ్ఞానము రాదు, అజ్ఞానము ద్వారా మీకు వినాశము కాదు, వినాశమైన తర్వాత మరొక దేహం ఉత్పన్నము కాదు. అటువంటి స్థితి కలిగి ఉన్నది. సర్వేంద్రియాలకు కూడా ఆధారభూతమైనటువంటి ఓ చిత్తమా, ఎందుకు? సర్వేంద్రియాలు కూడా నీకు వశపడే ఉన్నవి. నువ్వు వాటి యందు ఊనుకొని సర్వక్రియలు కూడా నువ్వే చేస్తూ ఉన్నావు. కాబట్టి ఓ చిత్తమా, పై కారణాల చేత మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయం పరంగానే మరి ఇంద్రియాలన్నింటితోడా కూడా నీవు ఏకత్వాన్ని పొందుతావు. ఆ ఇంద్రియాలతో ఏకత్వాన్ని పొంది నీ స్వరూపముని అసత్తుగానే నిశ్చయించి సాక్షి రూపమైనటువంటి నిర్మల బోధ మాత్రమయ్యే ఉండు. ఎందుకు అంటే నీవు ఏ ఇంద్రియాల పట్ల ఊనుకొని వాటిని సత్యమని భావించి వాటి ద్వారా జరిగేటువంటి క్రియలను అనుభవిస్తూ ఉన్నావో అవన్నీ కూడా మరి ఇంద్రియాలతో నువ్వు ఏకత్వం చెందుతున్నావు కదా చిత్తమా. నీ స్వరూపము అంతా కూడా అసత్తుగానే, అది కల్పించబడినదే. నీవు కల్పించబడబట్టే ఆ ఇంద్రియాలతో నీవు ఏకత్వాన్ని పొందుతూ ఉన్నావు. దాని ద్వారా వచ్చేటువంటి క్రియాను ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నావు. అదే ఫలితం అలా ఉంటుందా? ఉండదు. మళ్ళీ చేయాలి ఇట్లా వస్తూ పోతూ చేసిన కాసేపటికి అనుభవం పొందిన తర్వాత మరొక క్రియ చేస్తేనే అనుభవం సంపాదించుకున్నట్లుగా ఈ విధంగా అంటే అది అసత్తే. అనుభవించిన మీదట అది అయిపోతుంది కాబట్టి అది అసత్తే. కాబట్టి నీవు దానిని అసత్తుగా నిశ్చయం చేసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు అసలుకి సొత్తైనటువంటి విషయం ఏంటి అని నువ్వు ఆలోచన చేస్తావు. ఆ ఆలోచన చేసిన తరువాత నీవు సాక్షి రూపమైనటువంటి ఏ నిర్మల జ్ఞానం మాత్రమైతే ఉన్నదో అదే అయ్యుండు నువ్వు అని చెబుతూ, ఎలాగంటే విషూచికామనంతం నిపుణమహం స్థితివాసనామపాస్య అభిమత పరిహార మంత్రయుక్త్యా భవ విభవో భగవాన్ భియామా భూమి. కాబట్టి ఓ చిత్తమా, సర్వశాస్త్రజ్ఞుల యొక్క అభిమతం ఏంటి అంటే ద్వైతరాహిత్యం. సర్వశాస్త్రజ్ఞుల యొక్క శాస్త్రాన్ని అనుసరించి వారు, శాస్త్రాన్ని గురించి తెలిసినటువంటి వారు, శాస్త్రానుభవం ఉన్నటువంటి వారి యొక్క కోరిక ఏంటి అంటే రెండవది లేకుండా చేసుకోవడం. ఏకమాత్రమైనటువంటి ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉన్నదో అదే సత్యమని భావించడం. ఆ ద్వైతరాహిత్యము అనేటువంటి మంత్రయుక్తి చేత అంటే అటువంటి దానిని మనం మననం చేస్తూ ఉండేటువంటి జ్ఞానము చేత అసంఖ్యమైనటువంటి దుఃఖదాయకాలు అంటే దుఃఖాలు ఇన్ని అని చెప్పడానికి సాధ్యము కానన్ని దుఃఖాలు ఇచ్చేటువంటిది అహంకారము అనేటువంటి వాసనతో నిండిపోయిన విషయ సంబంధమైనటువంటి అజ్ఞాన ప్రేరితమైన అంటే అజ్ఞానము విషమనే కదా సమం. కాబట్టి ఆ విషముతో సమానమైనటువంటి అజ్ఞాన ప్రేరితమైనటువంటి విసూచిక ఏదైతే ఉన్నదో దానిని నీవు అతి నిపుణతతో, అతి చాకచక్యంతో, నీ యొక్క నేర్పరితనంతో దానిని త్యజించి వేయు. అప్పుడు సంసారరహితుడివై ఉంటావు. అలా సంసారరహితుడివై ఇక సంసారరహితము అంటే జననము రాదు, మరణము లేదు. అటువంటి ఆ జనన మరణాది సర్వవిధ భయాలకు కూడా మరి అనాస్పదమైనట్టి అంటే అటువంటి భయాలకు నిలయము కానటువంటి ఏ పూర్ణానంద స్వరూపమైతే ఉన్నదో అదే నీవు అయ్యుండు.
అని చెబుతూ ఎలాగంటే, ఓ చిత్తమా, సర్వశాస్త్రాలకు కూడా తత్వజ్ఞులకు కూడా కోరిక ఏమిటి, అభిమతం ఏంటి వారికి అంటే ద్వైత వాసన పరిహారము. ఈ రెండవది ఉన్నది అని పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు జగత్తు అనేటువంటి విషయం ఏదైతే ఉన్నదో దానిని పరిహరించుకోవాలి. ఇదే తత్వజ్ఞులకు సర్వశాస్త్రాలు చెప్పేటువంటి విషయం. ఈ రెండవది అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో దానిని పరిహరించుకోవడం. అటువంటి పరిహారము అభిలిషితమైనటువంటి విషయత్యాగమే కదా, కోరుకొని విషయాలను వదిలించుకోవడం అనేటువంటి మంత్రము. ఆ మంత్రం అనేటువంటి బోధ చేత అసంఖ్య దుఃఖదాయకమైనట్టి అంటే ఎన్నో అంటే ఇన్ని అని చెప్పలేనటువంటి దుఃఖాలను కలిగించే విషయరూప విషూచిక ఏదైతే ఉన్నదో, విషూచిక వ్యాధి అంటే మహమ్మారి అనేటువంటి విషయం మనకి లోకోదితం. ఆ మహమ్మారిని అహంకార వాసనను నైపుణ్యంతో తొలగించివేయు. తొలగినప్పుడు తొలగినటువంటి సంసారము కలిగిన దానవై. అక్కడ తొలగితే సంసారం ఉంటుందా? ఉండదు. అంటే ఏ సంసారం ఉంటుంది? ఇక సంసారమే ఉండదు. సంసారము అంటే జనన మరణాలతో కూడుకున్నటువంటిదే సంసారం. ఆ విధంగా జననము మరణము మొదలైనటువంటి సమస్త భయాలకు కూడా విషయము కానట్టి భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడైనటువంటి ఆత్మవు నీవే అవు అని చెప్తూ మరి శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ యొక్క ఉపశమ ప్రకరణమునందు ఉద్దాలకుని యొక్క విచారణను గురించి, అంటే ఉద్దాలకుడు తన యొక్క ఇంద్రియాలతో గురించి తనకు తాను విచారించుకునేటువంటి విషయాన్ని గురించి వర్ణించి చెప్పారు. ఇంకా కూడా ఉద్దాలకుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, అపార పర్యంత వపుః పరమాన్వనురేవచ చదచేత్య తదాక్రాంతౌ న సక్త వాసనాదయః. ఇంకా ఏమంటున్నాడు ఉద్దాలకుడు అంటే అనంతాకారయుతమై అంటే అనంత రూపమై అత్యంత సూక్ష్మమును. ఏ విధంగా అంటే ఇక్కడ సూక్ష్మము పంచీకృతము కానటువంటిది, అపంచీకృతమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ విషయరహితము అగు చిత్తును ఎవరైతే స్పృశిస్తారో, ఆ యొక్క విషయరహితమైనటువంటి చిత్తుని ఎవరైతే స్పృశించారో వాసనాదులు కొంచెమైనను కూడా ఏమాత్రము సమర్థవంతముగా ఉండవు, అసలు ఉండవు వాసనలు అనే చెబుతూ, అంటే అనంతరూపమై సూక్ష్మ పంచభూతముల కంటే కూడా ఇప్పుడు పంచభూతాల యొక్క సమ్మిశ్రితమే కదా ఈ యొక్క జగత్తు అనేటువంటిది. ఈ జగత్తు అనేటువంటిది ఏ విధంగా అంటే సూక్ష్మము అంటే పంచీకృతము కానిది, పంచభూతాల కంటే కూడా సూక్ష్మమైనటువంటిది అయినట్లుగా ఈ దృశ్యరహితమైనట్టి అసలు దృశ్యము అనేది నశించినట్టి ఏ చిద్రూపాత్మ అయితే ఉన్నదో ఆ చిద్రూపాత్మను వాసనలు కోరికలు అనేవి ఎప్పటికీ కూడా స్పృశించడానికి సమర్థమైనటువంటివి కానే కాదు అని చెబుతూ, అంతేకాదు ఈ బుద్ధి అహంకారాల యందు కూడా బేతాళునిలాగానే భయము కొరకే విస్తరింపజేయబడినటువంటి సూక్ష్మమైన వాసనలను చిత్ ప్రతిబింబాలై మరి జడ రూపాలైనటువంటి ఇంద్రియాల చేత ఈ మనస్సే అనుభవిస్తూ ఉన్నది అనే చెబుతూ, తత్కృతేభ్యో విచారేభ్యోనుభూతేభ్యోపి భూరిసః భూయోప్యనుభవత్యంతరహం హి చదలేపికాః. జాగ్రత్త అవస్థ యందు గావించబడినటువంటి విషయ విచారాల చేతను అనుభవించినటువంటి విషయాల చేతను స్వప్నమున నాడీ చిద్రాంతర్గతమున వాసనలతో నిండిపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ కూడా ఈ మనసే అనుభవిస్తూ ఉన్నది. కానీ చిత్స్వరూపుడైన నేను వాటికి అంటకనే ఉన్నాను అని చెబుతూ, అంటే జాగ్రత్త నందు మనస్సు ఏ విధంగా వాడు జాగ్రత్త నందే ఉన్నాడు. జాగ్రత్త నందు ఉన్నటువంటి మనసు అనేక విషయాలను విచారాలను చేస్తూ ఉంటుంది. మనసు అనేది ఊరుకోదు కదా, చంచలమైనది కదా. అయినప్పుడు అది అనేక విషయ విచారాలను చేస్తూ ఉంటుంది, అనేక విషయాలను అనుభవిస్తుంది కూడా. తిరిగి స్వప్నమందు
అంటే మళ్ళీ కలలోకి వెళ్ళిపోయి ఏ విధంగా అంటే అబద్ధంలోకి వెళ్ళిపోయి వాసనలతో నిండిపోయినటువంటి, అంటే అది జాగ్రత్తలో ఏమి అనుభవించిందో, ఏమి ఆలోచన చేసిందో, ఏమి విచారించిందో అదంతా కూడా తిరిగి తన యొక్క స్వప్నానుభవమునందు వాసనలతో నిండిపోయినటువంటి అనేక విషయాల ద్వారా అనుభవిస్తూ ఉన్నది. తాను ఆ మనసు, బుద్ధి, అహంకారాదులు అంటే ఆ అంతఃకరణాదులు చేయబడినటువంటి దానితో కానీ, అనుభవించబడినతో దానితో కానీ నాకే సంబంధమును లేదు. ఎలాగంటే నేను దేనిని అంటని ఏ చిదాత్మ అయితే ఉన్నదో అదే, కానీ నేను మనసును కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు అని చెబుతూ, అంతేకాదు స్వదుర్భావో పరిచితాం దేహ సంసార సంస్థితం గృహ్ణాత్వదా త్యజతు వాప్యహం హి చిదలేపికా. ఈ స్థూల దేహము తన యొక్క దుష్క్రియల చేత రచించిన ఈ సంసార స్థితిని తాను గ్రహించుగాక లేదా వదిలివేయుగాక. చిద్రూపుడనైనటువంటి నేను మాత్రము వాటిని ఎప్పటికీ కూడా అంటకనేయున్నాను. ఏ విధంగా? ఈ స్థూల దేహము అంటే ఈ దేహము, ఈ ఉపాధి తన యొక్క దుష్టమైనటువంటి భావాల చేత రచించిన ఈ సంసార స్థితిని, ఈ విషయాదులను గ్రహించుగాక, వదిలివేయుగాక. నాతో దానికి ఏ సంబంధము లేదు. ఎలాగంటే నేను నిర్లేపమగు దేనికి అంటనటువంటి చిదాత్మ ఏదైతే ఉన్నదో అదే నేను అయ్యున్నాను. చితో నా జన్మ మరణే సర్వఘాయాశ్చితః కిల కిం నామామ్రియతే జంతుర్మార్యతే కేన వాపి కిం. చిత్తునకు జనన మరణాలు ఉన్నవా? లేవు. కానీ ఎలాగంటే చిత్తు సర్వవ్యాపి, నిరాకారము అగు చైతన్యమై ఉన్నది. దాని యందు ఇంకా నశించేదేంటి? కాబట్టి జీవుడు దేని చేత నశింపబడును? వాని యందు నశించేది ఏమున్నది అంటే ఈ చిదాత్మకు పుట్టుక లేదు. పుట్టుక లేని దానికి చావుంటుందా? లేదు. అలాగే ఈ చిదాత్మకు జనన మరణాలు అనేవి లేవు. అది ఎలా ఉన్నది అంటే పరిచ్ఛిన్న వస్తువైతే వచ్చిపోయే స్థితి కలిగి ఉంటే, దానికి అనేక మార్పులు కలిగి ఉంటే దానికి చావు పుట్టుకలు అనేవి సంభవిస్తాయి. అది పుట్టకనే ఉన్నప్పుడు దానికి మళ్ళీ మరణం ఎక్కడా? అటువంటి చిదాత్మ ఎలా ఉంటుంది? సర్వము వ్యాపించి ఉంటుంది. అది సర్వము వ్యాపించి ఉండి చిత్రూపమే అయ్యుండి సర్వ రూపాలు కూడా తానే అయ్యున్నటువంటి దాని యందు మరి చచ్చుటేమి, అది పుట్టుటేమి. అక్కడ ఇంకా చస్తుందా? చావదు. ఎందుకు? కాబట్టి ఆత్మరూపుడైనటువంటి మనుజుడు ఇంకా దేని చేత చంపబడతాడు? ఇక్కడ మనుజుడు అంటే లోపల ఉన్నటువంటి శుద్ధ చైతన్యము ద్వారానే ఈ యొక్క జడప్రాయమైనటువంటి శరీరం కదిలించబడుతోంది. అప్పుడు శుద్ధ చైతన్యుడు అనేటువంటి వాడు మనుజుడా? జడప్రాయమైనటువంటి శరీరం మనుజుడా? అంటే ఈ మనుజుడు ఆ శుద్ధ చైతన్యమైనటువంటి సర్వవ్యాపకమే అయ్యున్నాడు. అటువంటి మనుజుడు ఇంకా జడప్రాయమైనటువంటి దేహము ఎప్పటికీ కాడు. అటువంటి వాడు దేని చేత చంపబడతాడు? అతని యందు చచ్చేది ఏమైనా ఉన్నదా అని చెబుతూ, అంతేకాదు చిత్తునకు జీవితంతో ప్రయోజనం ఏమైనా ఉన్నదా? లేదు. కాబట్టి ఎలాగంటే సర్వాత్మ అయినటువంటి చైతన్యమే అందరి జీవితము అవుతుంది. అంతేకాదు సమస్త దేశకాల వస్తువుల యందు కూడా చిత్స్వరూపమే వ్యాపించి ఉన్నది. అలాగా సర్వేక సమస్తమునందు కూడా చిత్స్వరూపమే వ్యాపించి ఉండగా ఇంకా దానికి జీవితమందు ఏ కాలమున ఏ పదార్థము కోరదగి ఉంటుంది, వదులుకోవాలి అని ఉంటుంది. దానికి కోరదగినటువంటి వస్తువు ఏదైనా ఉంటుందా? జీవ్యతే మ్రియతే చేతి కువికల్ప కమాలిని కలనా మనసామేవా నాత్మనో విమలాత్మనః. ఇది మరణించుచున్నది, మరి ఇది జీవిస్తూ ఉన్నది. ఈ మొదలైనటువంటి ఈ
అంటే చెడు వికల్ప కల్పనలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా దేని చేత అంటే మనసు చేత మాత్రమే అవి ఉత్పన్నమవుతున్నాయి. కానీ అది మనసుకే సంబంధించినది, కానీ నిర్మలమైనటువంటి ఆత్మకు కావు కదా. ఆత్మ అనే సర్వవ్యాపక స్థితి ఇది మరణిస్తుందని, ఇది జీవిస్తుందని ఉంటుందా? ఇది వస్తుంది, ఇది పోతుంది, దీనికి ఇటువంటి మార్పులు చెందుతుంది అనేటువంటి విషయాలు అన్నీ కూడా, ఈ చెడు కల్పనలన్నీ కూడా మనసుకు సంబంధించినవే కదా. కానీ నిర్మలమైనటువంటి ఆత్మకు ఉన్నదా అంటే లేదు కదా. అంటే ఇక్కడ జీవిస్తున్నది, మరణిస్తున్నది, ఇటువంటి ఇత్యాది కల్పన అంతా కూడా చెడు కల్పనే. ఇది మనసుకే అవుతుంది, నిర్మలమైనటువంటి ఆత్మకు కాదు. అంటే జీవన మరణాలు ఇవన్నీ కూడా మనస్సే కదా అని చెబుతూ యో యహం భావతాం ప్రాప్తో భావాభావై స్వగృహ్యతే ఆత్మనో నాస్త్యహం భావో భావాభావా కుతోస్యతే. అంటే దేహాదులయందు అహంభావము కలదే జననము మరణాలకు గురియగుచూ ఉన్నది. అంటే దేహాదుల యందు అహంభావము అంటే ఈ దేహమే నేనటువంటి భావన దేనికైతే కలుగుతుందో అది చిత్తానిక మనసుక అనేటువంటిది ఏ భావనకు కలుగుతుందో ఆ భావనకే జననము మరణము ఉన్నది. కానీ ఆత్మయందు ఇటువంటి అహంభావం లేదు కదా. ఆత్మను ఇది నేను అనుకుంటాడా? సర్వము ఆత్మ అయితే ఎక్కడ నేను కాదు, సర్వము అదే అయినప్పుడు ఆత్మకు అహంభావము ఉంటుందా? ఉండదు. అటువంటి అహంభావం లేని కారణం చేత ఇక దీనికి అహంభావమే లేనటువంటి సర్వవ్యాపకత్వానికి ఈ జనన మరణాలు అనేటువంటివి ఉంటాయి. సర్వము తానే అయినప్పుడు ఎక్కడ చావాలి, ఎక్కడ పుట్టాలి అనే విషయాన్ని గురించి చెబుతూ, ఎలాగంటే ఎవడు దేహాదుల యందు అహంభావత్వమందును పొందుతాడో, ఇది నేను ఇది నాది అనేటువంటి భావన ఎవడైతే పొందుతాడో అతడు ఆ దేహాదుల యొక్క ఉనికి లేములైనటువంటి జనన మరణాలతో పట్టుకోబడతాడు. ఎలాగంటే ఇది నేను ఇది నాది అనేటువంటి అహంభావన రూపాలతో ఉన్నటువంటి వాడు మానసిక నిర్మితమైనటువంటి మనసు చిత్తముతో ఉన్నటువంటి వాడే. కాబట్టి అటువంటి వానికి ఉనికి ఉండడము పోవడము అంటే పుట్టడము చావడము అనేటువంటిది దాని చేత వాడు ఆ యొక్క మనస్సు చేత పట్టుకోబడతాడు. అంతేకాని అదే ఆత్మతత్వం అయితే అటువంటి అహంభావము అనేది ఉంటుందా? ఉండదు. అటువంటి అహంభావం లేదు కాబట్టి ఇక దానికి ఆ జననము మరణము అనేటువంటిది లేనే లేదు అని చెబుతూ, దేహమందలి అహంభావము కేవలము కూడా మిథ్యామోహ రూపమే అవుతుంది కదా. ఎలాగా అంటే తాను కానటువంటి దేహాన్ని తను అనే భావంతో ఉన్నటువంటిది అది తాను కాదు. దేహము అనేటువంటిది తాను కాని దాన్ని తాను అనుకోవడం వాడికి అబద్ధమైనటువంటి మోహం అనేటువంటిది వాడిని ఆవరించింది. ఆ మిథ్యామోహ రూపమే అవుతుంది. కాబట్టి అహంకారమనంబులను ఏ అహంకారంతో కూడినటువంటి మనస్సు ఉంటుందో అది మృగతృష్ణలాగా మిథ్యయే అవుతుంది. మృగతృష్ణ అనేటువంటిది మనం చూస్తాం ఎప్పుడు? ఏ సూర్యరశ్మి యొక్క తాపము చేత ఏర్పడేటువంటి అలలులాగా లేని చోట నీరున్నట్లు నీటిపై అలలున్నట్లు కనబడుతుంది. అదే సూర్యుని యొక్క తాపము లేకుండా పోయింది, అప్పుడు మరి అక్కడ ఎండమాములు కనపడుతుందా? లేదు. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి నీరులా కనబడేటువంటి నీరెండ ఛాయలతో ఉన్నటువంటి అది ఏమైపోయింది అంటే అది ఎప్పుడూ లేనిదే. అంటే సూర్యతాపము చేత ఏర్పడినటువంటి ఆ మృగతృష్ణ మరి ఆ తాపము చల్లారిన తర్వాత అక్కడ నీరు లేదు, మృగతృష్ణ లేదు, నీటిలా కనబడేటువంటి భ్రాంతి కూడా లేదు. అలాగనే వాని యందల అహంభావము అనేటువంటిది సత్యమైనది కాదు. ఎందుకు అంటే ఏ విధంగా అహంకారమనంబుల చేత కనబడేటువంటి ఇది నేను ఇది నాది అనేటువంటి విషయాల చేత కనబడేటువంటి ఏ అహంభావం అయితే ఉన్నదో అదంతా మిథ్యే కదా, లేకనే ఉన్నట్లుగా కనబడుతోంది కదా. ఆ మిథ్య మోహ రూపము ఏదైతే ఉన్నదో ఆ అహంభావము ఆ మోహ రూపమే కాబట్టి అది ఇది సర్వము అబద్ధమే.
అది సత్యమైనదా? ఎప్పటికీ కాదు. పదార్థ సమూహమైనది కాబట్టి అది జడమై ఉంటుంది. అది జడమై ఉండడం వల్ల అభిమానయోగ్యము అనేటువంటిది అవుతుందా? ఎప్పటికీ కాదు. కాబట్టి ఇంకా దేహమందు అహంభావము కలుగుట అనేది ఎవరి కోసం అని చెబుతూ, ఈ దేహము ఎలాగంటే మరి ఏమై ఉన్నది? దేనితో నిండి ఉన్నది ఈ దేహం? రక్తము, మాంసము, అస్థి, చర్మము, ఎముక, ఇటువంటి వాటితో, అంటే వీటితో నిండబడి ఉన్నది, దీనితో నిండిపోయి ఉన్నది. అటువంటిదే దేహం. అయితే మనసు విచారము చేత ఏమవుతుంది? నశించిపోతుంది. ఎందుకు? ఈ దేహము జడప్రాయమైనదే. విచారించి చూసినప్పుడు ఇది నేను అనుకునేటువంటి మనసు కూడా జడప్రాయమైనదే. ఎందుకు? ఈ మనసుకు చైతన్య సత్తా సామీప్యం లేకపోతే ఈ మనసుకు కదలిక లేదు. ఈ మనసుకు కదలిక లేకపోతే ఈ యొక్క మృత తుల్యమైనటువంటి రక్త మాంసాదులతో కూడినటువంటి జడప్రాయమైనటువంటి దేహం కదులుతున్నదా? అది కదలదు. కాబట్టి రక్తమాంసాది మయమై ఉన్నటువంటి ఈ దేహము వట్టిది. మరి మనసు చేత మనసు అనేటువంటిది అది కూడా వట్టిది. అది విచారము చేత మనసు వట్టిదే, దేహము వట్టిదే. కాబట్టి మనసు కూడా నశించిపోతూ ఉన్నది. అయితే చిత్తాలు, అహంకారాలు ఇవి కూడా జడప్రాయాలే. కాబట్టి ఇంకా వీటి యందు అహంభావానికి ఏదైనా చోటు ఉన్నదా? ఈ చిత్తము నేనను, ఈ మనసు నేనను, ఈ రక్తమాంసాలతో నిండిపోయిన ఈ దేహము నేనను అని చెప్పడానికి అసలు అక్కడ అవకాశం ఉన్నదా? లేదనే కదా తెలుస్తుంది. అలాగే ఇంద్రియాలన్నీ కూడా తమ తమ రూపాది విషయాల సాక్షాత్కరించడం ఎందే మగ్నమై ఉన్నవి. ఏ విధంగా? ప్రతి అవయవము, ఇంద్రియాలు అంటే శరీర భాగాలు లేదా శరీర అవయవాలు, అటువంటి ఇంద్రియాలన్నీ కూడా వాటి వాటి యొక్క రూపము మొదలైనటువంటి విషయాలను చూసుకోవడం నందే మరి అలాగే నిలబడి ఉన్నాయి. ఆ విధంగానే పదార్థాలన్నీ కూడా తమ తమ యొక్క పదార్థం యొక్క వ్యక్తం చేయటం యందే, ప్రతి పదార్థము కూడా తన గుణాన్ని వ్యక్తం చేయటం నందే నిలబడి ఉన్నవి, స్థితి కలిగి ఉన్నవి. ఇంకా వీటి యొక్క అహంభావము అనేటువంటిది అక్కడ సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణాలు ఈ ప్రకాశ ప్రవృత్తి కలిగినటువంటి మోహరూపాలైన తమ యొక్క వ్యాపారాల యందే సంలగ్నమై ఉన్నవి కదా. అయితే ఈ 3 గుణాల సామాన్యావస్థ యందు, అంటే ఈ 3 గుణాల యొక్క సామ్యము, పోలిక యందు మరి ప్రకృతి లేక ప్రధానమైనటువంటి మాయ అది మాత్రమే కదా ఉన్నది. ఈ ప్రకృతి వలనే 3 గుణాలు ఉన్నవి, లేదా మాయకు లోబడే 3 గుణాలు ఉన్నవి. ఇదే కదా సామ్యము. అయినప్పుడు సద్బ్రహ్మ తన యొక్క స్వాత్మభావమున నెలకొని ఉండును. ఏ సత్తు సారవంతమైనటువంటి బ్రహ్మ పదార్థం అయితే ఉన్నదో అది తన యొక్క స్వాత్మభావనందే నెలకొని ఉన్నది. ఇంకా వీటి యందు అది వచ్చి ప్రకృతి యందు మాయ యందు జొరలేదు. ఎందుకు అంటే బ్రహ్మతత్వమునందే ఉన్నది. అబద్ధమైనటువంటి అసత్పదార్థాల యందు వాటి యొక్క మరి సామ్యం లేదు. కాబట్టి దాని యందు అవి ఉండగా ఈ యొక్క త్రిగుణాల సామ్యావస్థ యందు ప్రకృతి కానీ ప్రధానమైన మాయ కానీ ఇవి ఉండగా వేటి యందు నేను అనేటువంటి అహంభావానికి అవకాశం ఉన్నదా? అంటే లేదు కదా. సర్వగం సర్వదేహస్థం సర్వకాలమయం మహత్ కేవలం పరమాత్మాహం చిదాత్మైవేహ సంస్థితః. ఇంకా ఈ దేహమున ఉన్నటువంటి చిదాభాసుడు ఎటువంటి వాడు? సర్వము వ్యాపించి ఉన్నవాడు. అందుకే సర్వమునందు ఉన్నాడు కాబట్టి ఈ దేహమునందు కూడా ఉన్నాడు. సర్వకాలమయుడు, సర్వకాలములు కూడా నిండబడినవాడు, నిండినవాడు, మహత్తరమైన రూపు కలిగినవాడు, మహత్తరమైనప్పుడే సర్వాన్ని వ్యాపించగలిగినవాడు. కాబట్టి కేవలము పరమానంద చిదాత్మయే కాన దేహమందు అహంభావన అనేటువంటిది, దేహమందు అహంభావన అనేది వానికి కూడా కలుగనేరదు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.